పక్షి కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. దొరికిన ఫస్ట్ ఇది షెఫ్ లాగా మంచిగా డెకరేషన్ చేశాను. ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి ఎలా ఉంది డెకరేషన్. అదిరిపోయిందా? ఏం లేదా ఖాళీ. బామర్ది ఖచ్చితంగా దొరుకుతాయి అనుకుంటున్నావా? నీ అంచనాకి ఎన్ని పడతాను అనుకుంటున్నావు? నా కొడుక పట్టలేదు అనుకో 10-15 అన్నాం. జాగ్రత్త. మా గిరిజనులు వాటర్ సేవింగ్ చేయడానికి ఇలా ఎనర్జీస్ పనులు చేస్తే ఇలా గొయ్యలు తయారు చేస్తారు అడవి మధ్యలో. చాలా బాగున్నాయి కదా, చూసారా క్లైమేట్ ఇక్కడ నుంచి. మనమైతే ఆ పురుగుడు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి పళ్ళు ఎలా ఉన్నాయో. పక్షులు చాలా ఇష్టంగా తినే ఆహారం ఇది. చిన్న బెర్రీస్ లాగా. మన సబ్స్క్రైబర్కి ఆయన పక్షులు పట్టి వాటితో కర్రీ చేయమని అయితే చెప్పారు. దానికోసం వీడియో తీయడానికి అయితే వచ్చాము అడవి దగ్గరికి. అదిగో వెనకాల చెట్టు కనిపిస్తుంది కదా, దీన్నే పురుగుడు చెట్టు అని అంటారు. దాని పళ్ళు కాయలు ఇలా ఉంటాయి. ఈ పక్షులు చాలా ఇష్టంగా తింటాయి. ఇక్కడ మనం అయితే పక్షులు పట్టడానికి వచ్చాము. చూద్దాం మనకి ఎన్ని దొరుకుతాయంటో. పురుగుడు చెట్టు చూసారా, అసలు మొత్తం రాయిపైనే పెరిగింది. అసలు మట్టి అనే లేదు. చూడండి నేచర్ ఎలా ఉందో. కానీ చెట్టు మీద మొత్తం పళ్ళే, ఎటు చూసినా. అయ్యిగోండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇగో చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఇప్పుడు మా బామర్ది అసలు పక్షులు పట్టడానికి ఆ కండ్లు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాడు. ఫస్ట్ ఆ కర్ర ఉంది కదా, దానికి మంచిగా నీళ్ళు తడుపుకొని, నీళ్ళు లేక ఉమ్ములతోనే తడుపుతున్నాడు. తర్వాత పనసకాయ జిగురుతో తీసిన జిగురుని అలా చుట్టుకోవాలి కర్ర నిండా. అయిపోయింది. అదిగో చూసారు కదా, అక్కడ పళ్ళు పైన ఎలా పెట్టాడో. అక్కడ ఉంది. అక్కడ తినడానికి వచ్చి అక్కడ కూర్చుంటే మనకి ఈజీగా దొరుకుద్ది. వాటే టెక్నిక్, వాటే టెక్నిక్. ఇప్పుడు తయారు చేశాడు కదా, దాన్ని ఒక కండే అని పిలుస్తారు. అలాంటి ఒక 10 వరకు తయారు చేసుకొని పెట్టుకున్నామంటే చెట్టు పైన మనకి పక్షులు చాలా ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. అందుకని మేమైతే మొత్తం లెక్కెట్టుకోండి 1 2 3 4 5 ఇందాకదంతా 6, మొత్తం 6 కండ్లు అయితే రెడీ చేసాము. వెయిట్ చేయండి, మనకి ఎన్ని రకాల పక్షులు దొరుకుతాయి, ఏవన్నీ దొరుకుతాయని చెప్పి మీకు చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. మొదటి పక్షి దొరికింది ఇప్పుడే. నేను కెమెరా కూడా ఆన్ చేయకుండా అలా కూర్చోనంటే మా బామర్ చేసి పట్టుకొని వచ్చాడు. ఇది అమ్మా ఏమంటారు దాన్ని? ఏంటి? బంగారు కొన్నయ్య. ఇదిగోండి మాకు దొరికిన ఫస్ట్ పక్షి. భలే ఉంది కదా, దీన్ని బంగారు కమ్మే అని అంటాము. చూడండి బొడ్డదే, కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇంకా బోల్డ్ రకాల పక్షులు దొరుకుతాయి, అవన్నీ మీకు చూపిస్తాను, సరేనా? చూడండి. ఇంకా పిట్టపడింది రా, వెళ్ళరా రే. అదిగో ఆ కండ దగ్గర అక్కడే వాలింది. అదిగో 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 అదిగో, త్వరగలు త్వరగలు. అమ్మా దొరికేసింది మనకి రెండోది అదేనా? రెండోది బంగారు కొనేనా? కరుస్తుందిరా. మనకి ఒకటి దొరికింది అనుకునే లోపే ఇంకొకటి పిక్కడి పడిపోయింది సార్, చాలా పెద్దది. ఎగిరిపోయిందా? షెట్.
ఇదిగో మనకు దొరికిన రెండోది. చూడండి ఎంత యాక్టివ్గా ఉంది ఇది. కరుస్తుంది చూడండి. ఇదిగోండి మూడో పక్షి కూడా అదే. ఏంటో మన అదృష్టం, పెద్ద ఏం పట్టలేదు, అన్నీ బొడ్డయ్యి అన్నీ ఏ పడుతున్నాయి. మంచి యాక్టివ్గా ఉంది. ఇది మూడోది. ఇంకా ఎన్ని దొరుకుతాయో చూద్దాం. రెండు జాగ్రత్త. బా చాలా పెద్దదిరా. పిక్కోడా అదిరిపోయింది. దా ఫైనల్ గా మనకి చాలా పెద్ద పక్షి దొరికింది. ఇదిగో లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా పిక్కోడి అని చెప్పి, అదేది చూసారా ఎంత భలే. జుత్తు దగ్గర చూసారా స్పైక్ వచ్చింది మెడ మీద, భలే ఉంది కదా. ఇది మనకి నాలుగోది దొరికింది. ఇంకా ఎన్ని రకాలు దొరుకుతాయో చూద్దాం. చిన్న అదే ఇంకా బొడ్డదేనా. చూసారా ఇక్కడ నుంచి క్లైమేట్ ఎలా ఉందో. మనకు దొరికిన నాలుగోది ఇది. ఐదో పక్షి. చూసారు కదా మొత్తం అయితే మనకి 6 పక్షులు దొరికాయి. వీటితో మీకు కర్రీ చేసి చూపిస్తాను. వాతావరణం కూడా కొంచెం మారిపోయింది, అక్కడ ఏం రావట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాము. రండి. ఈ కర్రీ కూడా కర్రీ వద్దు, ఫ్రై చేద్దాం. రేపు పండ్లు ఉందిరా, చూడు ఒకసారి వచ్చి. పండునా మనకి పనస పండు కూడా దొరికింది రే. అమ్మ అదృష్టం, చాలా రోజుల నుంచి పనస పండు తిందాం కదా అని చూస్తున్నాను. మనకి మంచిగా దొరికింది. నేరేడు పళ్ళు నిన్న చాలా తినేసాను రా. ఇగో పనస పండే కాదు, చక్కగా నేరేడు పళ్ళు కూడా ఎన్ని ఉన్నాయో మంచిగా పండి. ఆహా సూపర్ ఉన్నాయి. పొద్దున్నే వస్తే దీని మీద కొంచెం మంచి పడి ఉంటాయి కదా, అప్పుడు చాలా భలే కనిపిస్తాయి పళ్ళు. చెట్టు మీద తింటే ఆ టేస్టే వేరు. చూడండి ఎంత బాగున్నాయో అడవి నేరేడు పళ్ళు. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ మొదటి పనస పండు నేను తినేది. మీకు ఇది కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందని. ఈ అడవిలో పండే పనస పళ్ళు కూడా సూపర్ ఉంటాయి టేస్ట్. వాటర్ సౌండ్ కూడా భలే వస్తుంది మంచిగా. పీతలు పడదామారా సరదాగా. ఆహా బాబా మనం ఆగలేకపోతున్నాం. ఇది ఎంత మంచిగా ఉందిరా. ఇదిగో ఇందాక పక్షులు పట్టాం కదా, ఈ పనస పండు జిగురుతోనే అది పట్టింది. ఇదిగో ఇలాగా. ఆహా పెద్ద ఎక్స్పర్ట్లో ఉన్నారా పనస పండు కోయడంలో. బాగానే కోసేస్తున్నాడు చూడు ఫాస్ట్గా. బాబా ఏముందిరా. బా చాలా బాగుంది, అదిరిపోయింది.
ఈ పిక్కల తోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మొత్తం మాకు 5 పక్షులు దొరికాయి. ఇగో చూసారా మొత్తం వాటిని ఎంత మంచిగా క్లీన్ చేసామో. ఇగో ఇప్పుడు దీంతో మంచిగా ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి మంచిగా కడుక్కున్నాము. ఇందులో కారం వేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గ మసాలా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. నా సబ్స్క్రైబర్ అడిగారు కదా అని చెప్పి ఈ కష్టపడి అడవికి వెళ్ళి పక్షులు పట్టి మరి కూర వండుతున్నాము. మీకు ఇంకేమైనా చూడాలనిపిస్తే కామెంట్ చేసి పెట్టండి, ఆ వీడియో చేస్తాము. చూసారా మసాలాలు ఎంత మంచిగా పట్టాయో. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తానండి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ పిట్టలు ఆయిల్లో వేసుకుందాం. కొన్ని ఎక్కువ దొరికితే కొంచెం ఫ్రైలా కాకుండా పులుసులా చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొంచెం తక్కువ దొరికాయి కదా అని చెప్పి ఫ్రై చేస్తాను. ఈ కరివేపాకు ఇవన్నీ ఎగిపోయినాయి కదా, ఇవి పక్కన పెట్టుకుందాం తీసి. బా ఏం కాలందా. చాలా రోజులైంది కుకింగ్ వీడియో చేసి. దగ్గరగా ఒక 1 మంత్ అయిపోతుంది అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుంది ఏంటో. మీరు ఎప్పుడైనా పిట్ట మాంసం తిన్నారా? తింటే ఒక కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో అందరూ కామెంట్ చేసి చెప్పండి. దాంట్లో కూడా ఈ అడవి పెట్టలో చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పుడూ వండలేదు, ఇదే ఫస్ట్ టైం కుకింగ్ ఇది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూసారా ఎంత ఎంత మంచిగా పండిందో చూడండి. అది ఇదిగో మొత్తం చెస్ట్ మాసం ఇదంతా. మీద ఇదిగో సూపర్, చాలా బాగుంది. సూపర్ ఉంది. అదిరిపోయింది. రోజు కలర్ ఇదిగోరే లెగ్ పీస్. ఇదిగో ఎంత ఉందో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ ఉంటాయి. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.